అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ధన త్రయోదశి రోజు వెలిగించే యమదీపం ఏ విధంగా వెలిగించాలి, ఎందుకు వెలిగిస్తామనేది ఈ వీడియోలో చూద్దామండి. ఆ రోజు సాయంత్రం ధన త్రయోదశి అంటే ఈసారి శనివారం వస్తుంది కదా, అక్టోబర్ 18. ఆ రోజున ఇలా సాయంత్రం గడపలతో, పసుపు కుంకుమలతో, ముగ్గులతో అలంకరించుకోవాలి. ఉదయం పూట పూజ చేసుకున్నప్పుడు అలంకరించుకున్నా ఏమీ కాదు. ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత మనం యమదీపం ధన త్రయోదశి నాడు ఎందుకు పెడతామంటే, ధన్వంతరి జన్మించింది ఆశ్వయుజ త్రయోదశి నాడు. అంటే ధన్వంతరి అనేది ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైనది. మనం ఆరోగ్యం కోసం ఈ ధన త్రయోదశి పూజ అనేది ప్రశాంతత కోసం చేస్తాము. ఈ విధంగా మీ దగ్గర ఎర్రమట్టి ఉంటే ఈ విధంగా అలుక్కోండి. అలాగే యమదీపం అంటే యముడు దక్షిణం వైపు ఉంటాడు కాబట్టి మన గడపకు దక్షిణం వైపు ఈ విధంగా పసుపుతో అలుక్కొని మనం కుబేర ముగ్గు అనేది వేసుకోవాలి. ఈ కుబేర ముగ్గు అనేది బయటి గడుల్లో పసుపు, మధ్య గడులలో కుంకుమ అనేది వేసుకోవాలి. అదేవిధంగా దక్షిణం వైపు యముడు ఉంటాడు కాబట్టి మనం దక్షిణం వైపు ఈ విధంగా పెట్టుకోవాలి. మనం ఇలా ముగ్గులతో అలంకరించుకున్న తర్వాత ఇంకొక వైపు ఒకవైపే దీపం పెట్టి ఉంచుకోకూడదు కాబట్టి ఈ విధంగా మరోవైపు అష్టదళ పద్మం లేదా ఏదైనా ముగ్గు వేసుకొని నార్మల్గా దీపం అనేది పెట్టుకోవాలి. అయితే మనము ఈ యమదీపం అనేది సాయంత్రం పూట పెట్టుకుంటాము. ఒకవేళ ఆ రోజు వీలు కాకపోతే యమ ద్వితీయ అంటే మనం ద్వితీయ భోజనాలు పెడతాము కదా, ఆ రోజు కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా 3 లేదా 5 తమలపాకులకు పసుపు కుంకుమ బొట్లతో అలంకరించుకొని ఉప్పు అనేది వేసుకోవాలి. కొందరు ధాన్యం కూడా వేసుకుంటారు. 3 వైపులా 3 2 6 ఒత్తులు దక్షిణం వైపు ఒక ఒత్తి వచ్చేటట్టు చూసుకోవాలి. ఒక ప్రమిదను పెట్టుకోవాలి. ఇక్కడ నేను పిండి దీపాన్ని తీసుకున్నాను. ఇక్కడ కింద ఉప్పు కింద ఆకులు ఉన్నాయి కాబట్టి ఒక్క ప్రమిద తీసుకున్నా ఏమీ కాదు. ఈ విధంగా పెట్టుకోవాలి. అలాగే దక్షిణం వైపు ఈ విధంగా రాగి చెంబును పెట్టుకొని దాంట్లో ఒక ఎర్రని పుష్పం పెట్టుకుంటే చాలా మంచిది. ఇంట్లో వాళ్ళకి ప్రశాంతత లభిస్తుంది. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత 2 దీపాలను ఏకహారతితో కానీ అగరవత్తులతో వెలిగించుకోవాలి. వెలిగించేటప్పుడు దీపానికి ఎదురు కాకుండా పక్కన కానీ వెనక కానీ ఉండి వెలిగించుకోవాలి. వెలిగించిన తర్వాత దీపానికి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించుకొని నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క కానీ పటక బెల్లం కానీ పెట్టుకోవచ్చు. అవతల వైపు దీపం కూడా వెలిగించుకోవాలి. అయితే ఇక్కడ నేను పిండి దీపం ఎందుకు పెట్టానంటే, యమదీపం పెట్టుకున్న దీపాలను ఇంట్లోకి తీసుకుపోకూడదు. అలాగే మళ్ళీ సంవత్సరం కూడా యమదీపం పెట్టకూడదు. అందుకే పిండి ప్రమిదను నేను తీసుకున్నాను. దీపం కొండెక్కాక ఆ పిండి ప్రమిదను ఎవరి తొక్కని చోట కానీ నీటిలో కానీ కలపవచ్చు. అక్కడ పోసిన ఉప్పును కూడా అలాగే చేయాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఈ వీడియోలో మనం యమదీపం ఎందుకు పెట్టాలో, ఏ విధంగా పెట్టాలో తెలుసుకున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.